కార్యక్రమము ముగించే ముందు ముఖ్యంగా 4వ తారీఖు నాడు అమరవీర దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి కార్యక్రమాలు వేడుకలు జరుగుతున్నాయి. మరి ఈనాటి వచ్చినటువంటి కుల సభ్యులందరికీ కూడా మేము ఈ విషయం తెలియజేస్తున్నాము. అదేవిధంగా కళా బృందాలతో ఊరేగింపు ద్వారా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మన సంఘ వ్యవస్థాపకులు బెల్లం గట్టయ్య గారి ఆధ్వర్యంలో మరియు సంఘం అధ్యక్షులు బెల్లం బక్కయ్య గారి ఆధ్వర్యంలో చైర్మన్ శ్రీశైలం గారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ హాజరయ్యి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. ఈ విషయం మన కులానికి కూడా అందరికీ వాట్సాప్ ద్వారా కానీ ఏ విధమైనటువంటి తెలియని వాళ్ళకు కూడా మనం తెలియజేసి కార్యక్రమాలు అందరూ హాజరయ్యేటట్టు ప్రతి ఒక్కరు పనిచేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. జూలై 4న జరగబోయే దొడ్డి కొమరయ్య ప్రోగ్రాము మన కుల సభ్యులందరూ గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి రాజకోటి వచ్చి ఇక్కడ దొడ్డి కొమరయ్య గారికి వర్ధంతి సభ జరపాలని కుల సంఘం అందరూ నిర్ణయించారు. దీనికి ప్రతి ఒక్క కుల సభ్యులు వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. తెలంగాణలో బ్రహ్మజాతి బిడ్డగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటిగా తన ప్రాణాలు అర్పించినటువంటి కడువెండి గ్రామంలో పుట్టి రాష్ట్రానికే దేశానికే భగత్ సింగ్గా తన స్ఫూర్తిని అందించినటువంటి బ్రహ్మజాతి బిడ్డగా దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సభను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం అట్లాగే బ్రహ్మజాతి కులస్తులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 80వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నడిబొడ్డున మొట్టమొదటిగా 150 డివిజన్లు, ఇప్పుడు 300 డివిజన్లు, కానీ ఏకైక డివిజన్లో మల్లాపూర్ మొట్టమొదటిగా ఉప నియోజకవర్గం మల్లాపూర్లోనే దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి కుల పెద్దలందరికీ ముందుగా శనార్థులు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 3వ విగ్రహంగా పిలువబడినటువంటి మల్లాపూర్ గడ్డ మీద దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని గత 4 సంవత్సరాల కిందట ఆవిష్కరించి జయంతిలు వర్ధంతిని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డున 80వ వర్ధంతి సభను కూడా మల్లాపూర్ గడ్డ మీద ఘనంగా నిర్వహించాలని, అది కుల పెద్దల సహకారంతో, కుల అధ్యక్షుల వారి సహకారంతో, సంక్షేమ సంఘం సభ్యులందరి సహకారంతో తెలంగాణ ఉక్కు కళ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డ బెల్లం గట్టయ్య గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము నిర్ణయించాం. దానికి కళాకారులుగా మరి తెలంగాణ సాంస్కృతిక కల్చరల్ అకాడమీ మద్దతుతోని 20 మంది అవుట్డోర్ కళాకారులు, 20 మంది కోలాటం కళాకారులు, 10 మంది ఆర్కెస్ట్రా కళాకారులు నిర్ణయించుకొని మరి ర్యాలీగా వచ్చి మల్లాపూర్ గడ్డ మీదనే కులం సహకారంతో కుల పెద్దలందరి సమక్షంలో మరి సభను నిర్వహించాలని నిర్ణయించాం. అట్లాగే కుల పెద్దల సహాయ సహకారాలతోనే ఏ కార్యక్రమం అయినా ఇలా వీరప్ప పండగ కానీ, వీరప్ప మందిర నిర్మాణం కానీ, అట్లాగే దొడ్డి కొమరయ్య విగ్రహం కానీ, దొడ్డి కొమరయ్య సభలు, జయంతి వర్ధంతులు కానీ, లేదా ఉగాది ఇతరాత్ర పండుగలు ఏవైనా కులం సమిష్టిగా మల్లాపూర్ గడ్డ మీదనే నిర్వహించినట్టు కారణం. కాబట్టి వచ్చే 4వ తారీఖు జూలై 4వ తారీఖు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో కుల పెద్దలంతా భాగస్వాములు కావాలని, కులం పద్ధతితోనే కులాన్ని నిర్ణయించినటువంటి కోరిక మేరకు కట్టుబడిగా ఆ కార్యక్రమం నిర్వహించాలని కుల పెద్దలు సంబంధిస్తే మద్దతు ఇస్తే, వాళ్ళు సహకరిస్తే ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. హైదరాబాద్ నడిబొడ్డునే ఈ కార్యక్రమాన్ని ఈసారి 80వ వర్ధంతి కావాలని ఘనంగా నిర్వహించాలని మేము అనుకున్నాం. దానికి సహాయ సహకారాలు అందిస్తేనే కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, దానికి ప్రముఖులు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, లేదా ఇతర కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ, ఇతర బీజేపీ ఇన్ఛార్జీలు కానీ, అట్లా పార్టీలకు అతీతంగా పార్టీ నాయకులను ఆహ్వానించి రాబో రోజుల్లో దొడ్డి కొమరయ్య స్థాపించిన అభివృద్ధి పథంలో మనం నిర్వహించుకోవాలని ఈ
నాయకన్నా చెప్పిన విధానంగా కుల సంఘం తరఫున మంచి సహకారం ఉండాలని రుణాన్ని కూడా మన సంఘం తరఫున మంచి సహకరిస్తామని చెప్పేసి గౌరవ పెద్దలు మన కాపురం సాంఘిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు మకేన్ గారు, చైర్పర్సన్ శ్రీధర్ గారు, ఈ యొక్క సంఘాన్ని స్థాపించినటువంటి బెల్లం వెంకయ్య గారు, వీరి ఆధ్వర్యంలో మనం ఎంతో గొప్పగా ఈ మలాపురంలో ఆదాయాన్ని నిర్మించుకోగలిగాము. అలానే కూడా మనం మన ఐక్యతతోనే ఏదైనా సాధిస్తామనేది నిరూపణ చేసుకోగలిగాం. అంటే ముఖ్యంగా రేపు 4వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి మనమందరం భాగస్వామ్యులమే. ఎందుకంటే మన కులానికి ఒక చైతన్యమే, ఒక కులానికే కాకుండా యావత్ వరల్డ్ రికార్డుగా గిన్నిస్ వరల్డ్ బుక్లో చెందినటువంటి అమరవీర దుడ్డి కొమరయ్య గారి 80వ వర్ధంతి రేపు 4వ తారీఖు జూలై 4వ తారీఖు జరుపుకుంటున్నాం. కాబట్టి ఆనాటి కార్యక్రమం మరి మహేష్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఆటలు కేవలం సంఘం అధ్యక్షులే, వ్యవస్థాపకులే వేరే కాకుండా కూడా సమిష్టిగా పెద్దమయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోగలమని అవకాశం ఇచ్చినటువంటి వారికి పెద్దలకు గౌరవిస్తూ ఎంతో పేరున్న ప్రతి జిల్లా ప్రతి పల్లె మారుమోగిన పేరు దొడ్డి కొమరయ్య కుటుంబ విజయాన్ని ప్రతి జాతి మన కుటుంబ జాతికే కాక ప్రతి జాతి తెలుసు. కాంగ్రెస్ దొడ్డి కొమరయ్య అని ఎంతో మంది నోళ్ళలో ఇక్కడ ఇప్పుడు ఊళ్ళలో కూడా చాలా నోటి మాట ఎవరంటే ఇక్కడ కుటుంబ కులస్తుడు అని తెలిసింది. అందుకే ఆయన వర్ధంతి ఘనంగా జరపాలని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. జై కుర్మా, దొడ్డి కొమరయ్య అమర హే, అమర హే, దొడ్డి కొమరయ్య అమర హే. ఈరోజు బాబట్టాలకు కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్తోని మన సంఘానికి ఆయన ఎల్లవేళలా సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే జూలై 4వ తారీఖు దొడ్డి కొమరయ్య గారి 80వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మల్లాపురం వీరప్ప గుడి ఆధ్వర్యం కమిటీ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ సంఘ అధ్యక్షులు బెల్లం వెంకయ్య, శ్రీశైలం మరియు సంఘ స్థాపకులు బెల్లం వెంకయ్య గారు, వీరస్వామి గారు, ఇలా మన కుటుంబ సభ్యులందరి సహకారంతో జూలై 4వ తారీఖు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేయాల్సిందిగా ఇద్దరు ప్రజలు అందరూ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను. ఈ మహేష్ గారు కళాకారులతో వాళ్ళ కళా బృందాలతో మన గవర్నమెంట్ స్కూల్ కళాకారుల బృందం చేత మన వీరప్ప వద్దకు
జూలై 4 తారీఖున జరుపుకోవాలని దానికి మన కుల మల్లాపూర్ కుటుంబ సభ్యులందరూ సహకరించి అందరూ హాజరై మన శ్రీ గౌరవనీయ పర్వతాలు మన మేడ్చల్ జిల్లా సెక్రటరీగా అయినందుకు మన కులానికి గౌరవంగా ఉంది అది కోరుతున్నాను. ఇది కాక మన గడ్డి గొర్రెయ్య 80వ వర్ధాన్ని 4 తారీఖు నాడు ఘనంగా చేయాలని మన సంక్షేమ సంఘం విద్యార్థుడు బెల్లం పట్టయ్య గారు, మన గుడి చైర్మన్ బెల్లం శ్రీశైలం గారు, మన ప్రస్థాపకుడు బెల్లం కట్టయ్య గారు అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నాను. జై కులమా.